నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏలూరులో 3K రన్ నిర్వహణ, ర్యాలీ ప్రారంభించి ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ వెట్రిసెల్వి. కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన గ్రీవెన్స్ డే నిర్వహణ, ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన జేసీ దాత్రిరెడ్డి, ఎమ్మెల్యే బాలరాజు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఉపాధ్యాయుల ఓటు హక్కును నమోదు చేయించుకోవాలి, జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ సూచన. సెప్టెంబర్ నెల పెన్షను అక్టోబర్ 31వ తేదీన అందిస్తున్న జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ స్పష్టం. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ప్రతిరోజు 30 నిమిషాల పాటు వ్యాయామం గాని క్రీడలు గాని ఆడాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఏలూరు నగరంలో 3K రన్ నిర్వహించారు. నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద ఈ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు జాతీయ క్రీడా దినోత్సవం పేరుతో గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే 3K రన్ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, డీఈఓ ఎస్ అబ్రహం, డీవీఈఓ బి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. Eleven different games కింద పిల్లలకు మోటివేట్ చేసి పార్టిసిపేట్ చేసేసి ఈరోజు ఆఫ్టర్ దిస్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ ప్రైజెస్ ఆల్సో. సో ఈ ఉద్దేశం ఏదంటే ఇండియా ఫిట్ ఇండియాగా మారాలి, మన జిల్లా ఫిట్ ఏలూరుగా మారాలి. అది కాకుండా డైలీ అందరూ ఒక 30 minutes ఫిట్నెస్ యాక్టివిటీస్కి ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ వాకింగ్కి కేటాయించాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ 1 week స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3 kilometer ర్యాలీ కూడా చేశాము. ఈ తర్వాత ఒక ఫిట్ ఇండియా ప్లెడ్జ్ తీసుకుంటాము. ఆ తర్వాత ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ మన జిల్లాలో చాలామంది ఉన్నారు. నా దగ్గర ఉండే వాళ్ళందరూ హ్యాండ్బాల్ ప్లేయర్స్. సో వీళ్ళందరూ నేషనల్ లెవెల్లో గెలిచిన వాళ్ళు. సో ఇలాంటి ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సన్మానం కూడా చేపడుతుంది. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే గిరిజనుల సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరించేందుకు గిరిజన గ్రీవెన్స్ డేను ప్రారంభించింది. బుట్టాయిగూడెం మండలం కేఆర్ పురంలోని ఐటీడీఏ కార్యాలయంలో గురువారం గిరిజన గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్ఛార్జి పీఓ, జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన గిరిజన గ్రీవెన్స్ డేను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అడగల సార్. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులు ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోషి సూచించారు. జంగారెడ్డిగూడెంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్లకు ఫోన్ చేసి వేగంగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ చేపట్టామన్నారు. సెప్టెంబర్ 3వ తేదీతో ఈ ప్రక్రియ గడువు ముగుస్తుందన్నారు. కావున అర్హులైన ఉపాధ్యాయులు తక్షణమే ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయప్రసాద్, ఎంఈఓ రాములు పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? అప్లికేషన్లు అందరూ ఇచ్చారా మీకు? ఇప్పుడు అలా వాళ్ళకి ఆధార్ కార్డు మనకి టీచర్స్ కాన్స్టిట్యూన్సీ మీద మన ఎన్రోల్మెంట్ జరుగుతుంది, టీచర్స్ యొక్క ఓట్లు. కాబట్టి మీరు ఎంఈఓ గారి దగ్గర స్క్రూటైజ్ చేసుకోవాలి. తర్వాత ఎంఈఓ గారు మన డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అని ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేస్తారు. వారు నాకు వారి యొక్క నేమ్స్ని ఎన్రోల్మెంట్ చేయవలసిందిగా నాకు సబ్మిట్ చేస్తారు. దాన్ని నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా వారికి పంపిస్తాం. ముఖ్యంగా ఏంటంటే టీచర్స్ కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మీ ఓటు హక్కు ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు ఉండా ఐడి కార్డుతో ఆధార్ కార్డుతో ఫామ్ 19కి ఎన్క్లోజ్ చేసి మీరు ఎక్కడ రెసిడెన్స్ ఉంటా ఆ ఏరియాలో ఉన్న ఎంఈఓ గారికి ఇవ్వాలి. తర్వాత ఎంఈఓ గారు ఎంపీడీఓ గారికి ఇస్తారు. మీరు ఎక్కడ రెసిడెన్స్ ఉంటే మీకు లాస్ట్ టైం మొన్న 24 ఎలక్షన్ జరిగిన దాంట్లో మీరు ఎక్కడ ఓటు వేశారో ఆ ఎలక్ట్రల్ కార్డు ఆధారంగా మీకు ఓటు హక్కు కల్పిస్తారు. కాబట్టి మీరు ఉభయ గోదావరి జిల్లాలో మీకు ఓటు ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అవుతారు. అలా కాకుండా మీరు రెసిడెన్స్ విజయవాడలో ఉండి జంగారెడ్డిగూడలో ఉద్యోగం చేస్తుంటే కనుక మీకు ఓటు హక్కు ఉండదండి. అది ముఖ్యంగా గమనించాలి. తదుపరి 3వ తారీఖు నెక్స్ట్ మంత్ 3వ తారీఖు కల్లా ఈ ప్రక్రియ క్లోజ్ అయిపోతుంది. చాలా మంది టీచర్స్ ఇప్పటి వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉండలేదు. ఇక్కడ జంగారెడ్డిగూడలో 350 టీచర్స్ ఉంటే ఓన్లీ 34 అప్లికేషన్సే వచ్చినాయి ఈ రోజు వరకు. కాబట్టి ఈ వార్తను మీరు గ్రహించి అందరు ఓటు హక్కును త్వరగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెల పింఛన్ ఆగస్టు 31వ తేదీన అందిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ సచివాలయాల సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 30వ తేదీన ఇంటింటికి పింఛన్ అందించనున్నానన్నారు. కావున పింఛనుదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. అదేవిధంగా గ్రామాలలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనిని కూడా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో రేపు పెన్షన్స్ 31వ తారీఖుకి డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం అని మన ప్రభుత్వం వారు నిర్ణయించారు. కాబట్టి ప్రజలందరూ కూడా 31వ తారీఖున అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అలాగే రేపు 30వ తారీఖున కూడా ప్రతి ఇంటికి కూడా మేము ఒక్కొక్క మొక్క ఇస్తాం. మీరు ఆ మొక్కలు కూడా ప్రజలందరూ కూడా తీసుకుని ఈ వన మహోత్సవం కార్యక్రమంలో కూడా అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమని మరి కోరుతున్నాం. రేపు ఈ 1వ తారీఖు అనేది లేదు కాబట్టి 31వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఇతర ప్రాంతంలో ఉన్నట్లయితే ముందుగా మీరు అందరూ కూడా తెలియపరిచి 31వ తారీఖున అవైలబుల్గా ఇంటి దగ్గరే ఉండేలాగా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలని మనం చేసుకుంటున్నాను. ప్రతి నెల కూడా మన జంగారెడ్డిగూడెం మండలం జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. అదేవిధంగా ఈ నెల కూడా మనందరం కూడా మీరు అందుబాటులో ఉండి మనం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉన్నట్లయితే ఈ నెల కూడా మనం మండలం నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ నేను ప్రతి సచివాలయ ఎంప్లాయీస్కి ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి ఈ పెన్షన్ కార్యక్రమంలో మన మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతారని అందరినీ కోరుకుంటున్నాను. ఈ ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్స్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేయించుకోవాలి. అది 3వ తారీఖు లాస్ట్ డేట్. కాబట్టి అందరూ ప్రధానోపాధ్యాయులు
మరియు కాలేజీ ప్రిన్సిపాల్స్ ప్రతి ఒక్కరు కూడా ఫారం 19 ఫిల్ చేసి మీ యొక్క ఎపిక్ కార్డు మరియు ఆధార్ కార్డు నింపి నాకు ప్రతిరోజు కూడా 6 గంటలకు నేను అవైలబుల్గా ఉంటాను. 6 గంటల వరకు ఆఫీస్లో ఉంటాను. కాబట్టి మీ యొక్క ఫారం 19 దరఖాస్తుని మాకు తీసుకొచ్చి ఇచ్చినట్లయితే మేము ఆన్లైన్లో మీ యొక్క ఓటు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా గమనించవలసిందిగా మరీ కోరుతున్నా. వాడుక భాష ఉద్యమ ప్రస్థానానికి నాంది పలికిన వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు అని ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా స్కూల్లో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడుతూ వాడుక భాషోద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. తెలుగు భాష నానాటికి కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని భాషలు వచ్చినా మాతృభాషను మాత్రం వేడకూడదని తెలిపారు. అనంతరం వివిధ రకాల వేషధారణలతో విద్యార్థులు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగానికి చెందిన వెంకట్రావు, పూర్ణిమ, అనిత, దీపిక తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. తెలుగుదేశంలో ఉన్నాం, తెలుగు భాషను మాట్లాడుకునే వాళ్ళం. కానీ పరభాష వ్యామోహంలో ఆ తెలుగుని దొంగలోకి తొక్కుతున్న వంటల్లో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మన అమ్మ భాషను మర్చిపోవడం అనేది అంత క్షమించడానికి నేరం కూడా అది. ఎందుకంటే ఉగ్గు పాలతో రంగరించినటువంటి భాష అది. ఇక్కడ మనం ఒక గిడుగు రామమూర్తి పంతులు గారిని మనం జప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థమే చేస్తున్నటువంటి ఈ తెలుగు భాషా దినోత్సవం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని. ఎందుకంటే ఇంతకుముందు భాష అనగానే పూర్వకాలంలోకి వెళ్తే మనకి అందులో సంస్కృతం అంతా మిళితమై చాలా ఛందోబద్ధంగా అవి చాలా పండితులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో భాష ఉండేది. పామర్లకి ఎక్కడా కూడా అర్థమయ్యే రీతిలో ఉండేది కాదు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో గిడుగు రామమూర్తి పంతులు గారు ఈ వ్యావహారిక భాష కోసం ఆయన పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకంటే ప్రజలు ఏ భాష మాట్లాడుకుంటారో ఆ భాషలోనే రచనలు కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన పట్టుబట్టారు. అది ఇప్పుడు మనం మాండలికాలు చూసినట్లయితే తెలంగాణ మాండలికాన్ని చూస్తాం, అలాగే ఆంధ్ర రకరకాల మన స్టేట్స్లో కూడా ఎన్ని రకరకాల మాండలికాలు ఉంటాయి. ఎవరి మాండలికం వాళ్ళకే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ధరించారండి తెలుగు పూర్వవైభవం తీసుకురావాలండి అంటారు. మనలో ఒక్కసారి ఎంత గొప్ప గొప్ప కవులు ఉన్నారండి, ఎంత గొప్ప సాహిత్యం ఉంది. ఇదిగో ఈరోజు మా పిల్లలు చాలా చక్కగా అచ్చంగా తెలుగుతనాన్ని పుట్టిపడే విధంగా ఇక్కడ ఉన్నానండి. ఇదిగోండి మా బుజ్జి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నిలబడి ఉన్నాడు. అష్టదిగ్గజాలని వెనక్కి పెట్టుకుని కూర్చున్నాను. ఒక్కసారి జప్పి తెచ్చుకుందామండి. ఏమి కవులండి, ఏమి సాహిత్యం అండి, ఎక్కడ పోయింది ఎవరికీ తెలియదు. పేర్లు కూడా మనం మర్చిపోతాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ ప్రాంగణంలో తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు భాష మాధుర్యాన్ని వివరించారు. అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యతను తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. తమ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం సంతోషంగా ఉందని పట్టణపాలెం ఎంపీయూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్ఏవి ఆచార్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలకు ఆకుల సూరయ్య తాయారమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 13,000 రూపాయల విలువైన సౌండ్ సిస్టమ్ను అందజేశారు. లండన్లో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు పాఠశాల ప్రతినిధులకు ఈ సౌండ్ సిస్టమ్ అందించారు. అదేవిధంగా పసుపులేటి వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, నోటు పుస్తకాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్ఏవి ఆచార్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్కూల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ రామవరపు వీరాంజనేయులు, గ్రామస్తులు ఆకుల ధర్మరాజు, ఆకుల రామచంద్రరావు, ఆకుల సురేష్, ఆకుల బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. వెడుకు రాలు తట్టడేల చదువు పద్య మరియు చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ అనగనగరాగా మతి చేర్చి నిండు తినగ వేము తీయనుండు సాధనమడి పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. చాలు కడువడైన నేమి కరువు పాలు బట్టి కళ్ళు గూడు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ నేలలో ముసలి నిగిడి ఏనుగు పట్టు బయటకు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి వేగంగా వస్తున్న ఒక టిప్పర్ లారీ జీవి మాల్ సమీపంలోని రోడ్డు డివైడర్లో ఉన్న ఒక చెట్టును ఢీకొట్టింది. దీంతో కొమ్మ చెట్టు విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో లారీ ముందు వెనక వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రోడ్డుకి అడ్డుగా చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మహిళపై బ్లేడ్తో దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు చిగురుపల్లి సంధ్యారాణి తెలిపిన వివరాల ప్రకారం తన చెల్లెలు, ఆమె భర్తకు మధ్య కుటుంబ వివాదం నడుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి చెల్లెలు, భర్త మద్యం సేవించి ఇంటి దగ్గర గొడవ పడుతూ ఉండడంతో వారిని విడదీసి పోలీస్ స్టేషన్కు వెళ్లామని తెలిపానన్నారు. పోలీస్ స్టేషన్ నుండి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో దారి మధ్యలో మరలా గొడవ పడుతూ ఉండడంతో తాను అడ్డు వెళ్లానని, ఆ ఘటనలో తనపై బ్లేడుతో తీవ్ర గాయాలు చేశాడని వాపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను బంధువులు చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ పిల్లలను హింసించేస్తున్నారు, కొట్టేస్తున్నారు పిల్లల్ని, తల్లిని.
నా దగ్గర తీసుకొచ్చి టీసీ కోసం ఏదో వచ్చారు వాళ్ళు. ఆ టీసీలు తెచ్చేద్దామని చెప్పి ఎక్కడో తెలంగాణలో ఉన్నాయంటండి. తెలంగాణలో టీసీ కోసం వచ్చారు. నా రోజులు ఇస్తాను నేను అంటే ఇతను ఫుల్గా తాగేసి బూత్ మాటలు మాట్లాడుకుంటూ నన్ను అసభ్యంగా మాట్లాడి పిల్లల్ని తల్లిని పాడేసి కొట్టాను. అక్కడ ఇంటి వాళ్ళు ఖాళీ చేసేమన్నాడు. నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి నేను అన్నానండి. రాత్రి వచ్చి కోళ్ళు పట్టుకుని ఆ సీసీ ఫుటేజ్లో కనిపించాడు. ఆ ఇంటి వాళ్ళు మమ్మల్ని కూడా ఉండొద్దు అన్నాడు. మళ్ళీ ఆ వాళ్ళకి ఫోన్ చేసి పొద్దు నుంచి ఎన్ని నెంబర్ లింక్స్ చేశాడు, నన్ను ఎన్ని నెంబర్ లింక్స్ చేశాడో సార్ చేసి పచ్చి బూతులండి. నా దగ్గర అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. పచ్చి బూతులు మాట్లాడుకుంటూ నా ఇసులు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి మా ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తా ఇంటి వాళ్ళు ఉండొద్దని మా పిల్లల్ని అందరిని తోసేసి నేను ఊరెళ్ళి ఇప్పుడే వచ్చాను సార్. నేను వచ్చి మా చెంచెల వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బస్ దిగి ఇప్పుడే చెల్లి వాళ్ళ ఇంటికి వస్తే నడురోడ్డు పట్టుకుని పిల్లల్ని తల్లిని అందరిని కాలేసి కొట్టేస్తున్నాడు కానీ ఎదురుగానే పిల్లలు పోయేశాడు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏలూరులో 3K రన్ నిర్వహణ. ర్యాలీ ప్రారంభించి ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ వెట్రిసెల్వి. కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన గ్రీవెన్స్ డే నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన జేసీ దాత్రిరెడ్డి, ఎమ్మెల్యే బాలరాజు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఉపాధ్యాయుల ఓటు హక్కును నమోదు చేయించుకోవాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ సూచన. సెప్టెంబర్ నెల పింఛను అక్టోబర్ 31వ తేదీన అందిస్తున్న జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.